This is Meghna. You're watching Frontier by BNS. Let's find out what's happening beyond borders. India officially Palestinian statehood ni support చేస్తుంది. యునైటెడ్ నేషన్స్ లో ఇజ్రాయెల్ కి అగేన్స్ట్ గా ఓట్ వేస్తుంది. గాజాలో సీజ్ ఫైర్ కావాలని పబ్లిక్ గా డిమాండ్ చేస్తుంది. కానీ ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్న ఈ మినిట్ లో ప్రైమ్ మినిస్టర్ మోదీ జెరూసలేం కి వెళ్తున్నారు. ఫిబ్రవరి 25th and 26th న ఇజ్రాయేలీ పార్లమెంట్ అంటే ద కెనెసెట్ ని అడ్రస్ చేయడానికి మోదీ వెళ్తున్నారు. సో అసలు విషయం ఏంటి? ఇండియా మరియు ఇజ్రాయెల్ ఎనిమీసా లేక బెస్ట్ ఫ్రెండ్సా? దీనికి ఆన్సర్ మోడర్న్ జియోపాలిటిక్స్ లో ఒక ఫ్యాసినేటింగ్ స్టోరీ. ఇంకా ఇది మీరు అనుకునే దానికంటే ఎక్కువగా మీ పైన ఎఫెక్ట్ చూపిస్తోంది. లెట్స్ గో బ్యాక్ టు ద బిగినింగ్. ఎందుకంటే ఇండియా ఇజ్రాయెల్ స్టోరీ స్టార్ట్ అయింది ఒక బిట్రేయల్తో. ఇజ్రాయెల్ ఇండిపెండెన్స్ 1948లో అనౌన్స్ చేసినప్పుడు నెహ్రూ లీడర్షిప్ లో ఉన్న ఇండియా 3 years వరకు దాన్ని రికగ్నైజ్ చేయలేదు. ఫైనల్ గా 1950లో రికగ్నైజ్ చేసిన ఫుల్ ఎంబసీ ఓపెన్ చేసేందుకు ఇష్టపడలేదు. ఓవర్ 40 years పాటు ఇండియా అండ్ ఇజ్రాయెల్ రిలేషన్ ని ఒక డర్టీ సీక్రెట్ లా ట్రీట్ చేశారు. బయటకి మాత్రం అరబ్ నేషన్స్ కి పాలెస్టీన్ కాజ్ కి సపోర్ట్ ఇస్తూ ఇంటర్నల్ గా ఇజ్రాయెల్ తో రిలేషన్స్ మెయింటైన్ చేసేవాళ్ళు. ఎందుకిలా? మనకి అరబ్ ఆయిల్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి. ఇండియాలో ఉన్న హ్యూజ్ ముస్లిం పాపులేషన్ సెంటిమెంట్స్ పొలిటికల్ గా చాలా మ్యాటర్ అవుతాయి కాబట్టి. ఇంకా నెహ్రూ స్టార్ట్ చేసిన నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ వల్ల ఇండియాని యాంటీ కొలోనియల్ కంట్రీగా చూపించాలి. కానీ ఇజ్రాయెల్ అప్పట్లో ఒక వెస్టర్న్ కొలోనియల్ ప్రాజెక్ట్ లా కనిపించేది. డెకెట్స్ పాటు ఇండియా అండ్ ఇజ్రాయెల్ ఇద్దరు సీక్రెట్ ఫ్రెండ్స్ లా ఉన్నారు. సీక్రెట్ మీటింగ్స్, క్వైట్ గా వెపన్ డీల్స్, ఇంకా బ్యాక్డోర్ ఇంటెలిజెన్స్ షేరింగ్. ఈ ఫ్రెండ్షిప్ అంతా చీకట్లోనే నడిచింది. పబ్లిక్ లో ఒకరికి ఒకరు తెలియనట్టు నటించేవాళ్ళు. ఈ ఫ్రెండ్షిప్ అంతా చీకట్లోనే నడిచింది. ఇన్ 1992 everything changed overnight. ఇండియా ఇజ్రాయెల్ తో డిప్లొమాటిక్ రిలేషన్ స్టార్ట్ చేసింది. దీనికి కారణం ఐడియాలజీ కాదు, ఇది డెస్పిరేషన్. కశ్మీర్ లో ఇన్సర్జెన్సీతో ఇండియా పోరాడుతున్నది. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ అప్పుడు మిలిటెంట్ గ్రూప్స్ కి యాక్టివ్ గా సపోర్ట్ ఇస్తున్నారు. ఇండియాకి వెపన్స్, సర్వేలెన్స్ టెక్నాలజీ మరియు ఇంటెలిజెన్స్ సపోర్ట్ చాలా అవసరమయ్యాయి. కానీ జియోపాలిటికల్ సెన్సిటివిటీస్ వల్ల వెస్టర్న్ కంట్రీస్ అవి ఇవ్వడానికి ముందుకు రాలేదు. ఇజ్రాయెల్ కి ఇలాంటి హెసిటేషన్స్ లేవు. టెర్రరిజం అంటే ఏంటో ఇజ్రాయెల్ కి బాగా తెలుసు అండ్ ఇండియాకి కావాల్సిన టెక్నాలజీ ఇజ్రాయెల్ దగ్గర ఉంది. 1992 తర్వాత ఈ రిలేషన్షిప్ చాలా స్ట్రాంగ్ అయింది. ఇజ్రాయెల్ చాలా త్వరగా ఇండియాకి టాప్ 3 డిఫెన్స్ సప్లయర్స్ లో ఒకటిగా మారింది. డ్రోన్స్, రేడార్ సిస్టమ్స్, మిజైల్స్, సర్వేలెన్స్ టెక్నాలజీ ఇవి కశ్మీర్లో మరియు పాకిస్తాన్ బార్డర్ దగ్గర ఇండియా మిలిటరీ కేపబిలిటీని డైరెక్ట్ గా మార్చేశాయి. ఈ ఫ్రెండ్షిప్ ఇప్పుడు ఏమీ సీక్రెట్ కాదు, కానీ దీన్ని ఇంకా చాలా కేర్ఫుల్లీ మేనేజ్ చేస్తున్నారు. రైట్ నౌ జరుగుతున్న సిచ్యువేషన్ గురించి మాట్లాడుకుందాం. ఫిబ్రవరి 25th and 26th ఈ వీక్ లో నరేంద్ర మోదీ జెరూసలేం కి వెళ్తున్నారు. అక్కడ ఆయన కెనెసెట్ అంటే ఇజ్రాయేలీ పార్లమెంట్ లో స్పీచ్ ఇస్తున్నారు. లాస్ట్ టైం ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఇజ్రాయెల్ కి వెళ్ళింది 2017లో, కాబట్టి ఈ విజిట్ చాలా ఇంపార్టెంట్. మోదీ మరియు బెంజమిన్ నెతాన్యాహు మధ్య జరిగే టాక్స్ మెయిన్లీ ఈ టాపిక్స్ మీద ఉంటాయి. డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ కోఆపరేషన్, కౌంటర్ టెర్రరిజం, ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ కారిడార్, ట్రేడ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇండియా ఇజ్రాయెల్ డిఫెన్స్ రిలేషన్షిప్ చాలా ఫాస్ట్ గా గ్రో అవుతుంది. ఇండియా ఇజ్రాయెల్ తో డిఫెన్స్ టైస్ ని డీపెన్ చేస్తుంది త్రూ ట్యాంకర్ ఎయిర్క్రాఫ్ట్, ఫైటర్ జెట్స్, ఏవియానిక్స్, ప్రెసిషన్ వెపన్స్, జాయింట్ ప్రొడక్షన్ డీల్స్. ఇందులో స్పెషల్ ఏంటంటే ఇజ్రాయేలీ టెక్నాలజీ డైరెక్ట్ గా ఇండియా ఎయిర్ పవర్ లో ఎంబెడ్ చేస్తున్నారు. ఇది జస్ట్ వెపన్స్ బయింగ్ మాత్రమే కాదు, ఇప్పుడు ఇండియా ఇంకా ఇజ్రాయెల్ కలిసి వెపన్స్ బిల్డ్ చేస్తున్నాయి. అంటే టుగెదర్ వెపన్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. లేటెస్ట్ గా సైన్ చేసిన MOUలో స్ట్రాటజిక్ డైలాగ్స్, ట్రైనింగ్, డిఫెన్స్ ఇండస్ట్రియల్ కోఆపరేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ కోఆపరేషన్. ఈ MOU వల్ల అడ్వాన్స్ టెక్నాలజీ షేరింగ్ జరుగుతుంది అండ్ కో డెవలప్మెంట్ అండ్ కో ప్రొడక్షన్ ని ప్రమోట్ చేస్తుంది. అంటే 2 కంట్రీస్ కలిసి టెక్నాలజీ డెవలప్ చేసి కలిసి మ్యానుఫ్యాక్చర్ చేస్తాయి అన్నమాట. డిఫెన్స్ మాత్రమే కాదు, 2025లో బైలాటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీ సైన్ అయింది. డిఫెన్స్ కోఆపరేషన్ MOU, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కి టర్మ్స్ ఫైనల్ అయ్యాయి. ఇప్పుడు ఒక జాయింట్ వర్కింగ్ ప్లాన్ సెట్ చేశారు. 2026 వరకు టెక్నాలజీ, డిఫెన్స్ మరియు ట్రేడ్ లో కోఆపరేషన్ ఇంకా స్ట్రాంగ్ చేయడానికి. ఇండియా ఇజ్రాయెల్ తో ఇంత డీప్ ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తూ పబ్లికలీ పాలెస్టీన్ కి ఎలా సపోర్ట్ చేస్తుంది? దిస్ ఇస్ కాల్డ్ స్ట్రాటజిక్ అంబిగ్యూటీ.
ఇండియా దీంట్లో మాస్టర్ అయింది. యునైటెడ్ నేషన్స్ లో ఇండియా పాలెస్టీనియన్ స్టేట్హుడ్ కి సపోర్ట్ గా ఓట్ అండ్ కాల్స్ ఫర్ సీజ్ ఫైర్. వీటి వల్ల అరబ్ దేశాలు హ్యాపీగా ఉంటాయి, మన కంట్రీకి ఆయిల్ ఫ్లో ఆగదు. ప్లస్ గల్ఫ్ లో ఉండే మన 9 మిలియన్ ఇండియన్స్, అందులో చాలా మంది మన తెలుగు వాళ్ళే, పంపించే రెమిటెన్స్ మన ఎకానమీకి చాలా హెల్ప్ అవుతాయి. కానీ ఇంటర్నల్ గా సీన్ వేరు. వెపన్స్ ఫ్లో అవుతూ ఉంటాయి, ఇంటెలిజెన్స్ షేర్ అవుతుంది, జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజెస్ జరుగుతున్నాయి, ఇంకా టెక్నాలజీ పార్ట్నర్షిప్ కూడా డీపెన్ అవుతున్నాయి. ఇజ్రాయెల్ కి ఇండియా అంటే ఒక పెద్ద మార్కెట్ మాత్రమే కాదు, 21st సెంచరీ రీజనల్ ఆర్డర్ ని డిజైన్ చేసే ఒక ఇంపార్టెంట్ పార్ట్నర్. అలాగే ఇండియాకి ఇజ్రాయెల్ అంటే కేవలం టెక్నాలజీ సప్లయర్ మాత్రమే కాదు, స్ట్రాటజిక్ అజిలిటీ మరియు సెక్యూరిటీకి ఒక పర్ఫెక్ట్ మోడల్. మన తెలుగు యూత్ కి ఇది ఎందుకు డైరెక్ట్ గా మ్యాటర్ అవుతుందంటే, డిఫెన్స్ లో కశ్మీర్ బార్డర్ ని మానిటర్ చేసే డ్రోన్స్ ఇజ్రాయెల్ టెక్నాలజీతోనే పనిచేస్తున్నాయి. సెక్యూరిటీలో ఇండియా ఇప్పుడు బిల్డ్ చేస్తున్న మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ మిషన్ సుదర్శన్ చక్ర, ఇది ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ ని బేస్ చేసుకొని మోడల్ చేశారు. ఇంకా సైబర్ సెక్యూరిటీ, మన ఇండియన్ గవర్నమెంట్ సిస్టమ్స్ ని ప్రొటెక్ట్ చేసే సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్ వెనుక ఇజ్రాయలీ ఎక్స్పర్టీస్ ఉంది. అండ్ లాస్ట్లీ అగ్రికల్చర్, మన తెలంగాణ మరియు ఆంధ్రాలో ఫార్మింగ్ ని మార్చేసిన డ్రిప్ ఇరిగేషన్ టెక్నాలజీని ఫస్ట్ స్టార్ట్ చేసింది ఇజ్రాయెల్ వాళ్ళే. దీనివల్ల మన డిఫెన్స్ నుండి పొలాల వరకు అన్ని చోట్ల ఈ పార్ట్నర్షిప్ ఇంపాక్ట్ చేస్తుంది. ఇండియా అండ్ ఇజ్రాయెల్ సీక్రెట్లీ బెస్ట్ ఫ్రెండ్స్ అని కాదు, డిఫరెన్సెస్ ఉన్నాయి కాబట్టి బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు. ఎందుకంటే ఒకరికి కావాల్సింది ఇంకొకరి దగ్గర ఎగ్జాక్ట్లీ ఉంది. ఈ వీక్ లో జెరూసలేం పార్ట్నర్షిప్ ఇంకా డీప్ అయ్యింది అండ్ ద వరల్డ్ ఇస్ వాచింగ్. దిస్ ఈస్ ఫ్రాంటియర్ బై BNS సైనింగ్ ఆఫ్.